కూటమి ప్రభుత్వం వినాయక చవితి మండపాలకు ఉచిత విద్యుత్ ప్రకటించడం శుభపరిణామమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో వినాయక చవితికి ఆంక్షలతో ఇబ్బందులు పెడితే కూటమి ప్రభుత్వం మంచి చేస్తోందన్నారు. ప్రభుత్వం హిందువుల పండుగలకు రాయితీలు ఇవ్వాలని కాకినాడలో కోరారు. నిన్ననే ఒక గొప్ప ప్రకటన మన మంత్రి లోకేష్ బాబు గారు చేయడం జరిగింది. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా ఏదైతే వినాయక చవితి పండాల్స్కి కరెంటు అలాగే ఇతర విషయాలపైన చాలా ఇబ్బంది పెడుతూ గత ప్రభుత్వం అయితే విపరీతంగా ఒక్కొక్కరి మీద జరిమానా విధించింది అనే విధంగా అన్ని పండాళ్లపైన వాళ్ళు విపరీతమైన ట్యాక్సులు విధించడం, అనేక రకాల పోలీస్ ఆంక్షలు పెట్టడం, అలాగే ప్రతిరోజు కూడా తీసేయండి అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ కానీ పోలీస్ కానీ ఆ విధంగా ఉండే వ్యవస్థని దూరం చేసే విధంగా మేము రాష్ట్ర స్థాయిలో గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అనేక డిమాండ్స్ పెట్టడం జరిగింది. లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా అనుకూలంగా స్పందించడం జరిగింది.